నమస్తే అందరికీ, నేను మీ అలీగా ప్రసన్న కుమార్. సో యూ ఆల్ నో దట్ ఐమ్ యూజింగ్ లైనాక్స్ గేర్ ఫర్ దిస్ లదాఖ్ రైడ్. అండ్ బేసికలీ ఈ జాకెట్ రివ్యూ చేయడానికి నాకు ఎందుకు ఇంత టైం పట్టింది అంటే, బేసికలీ నాకు ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత రివ్యూ చేయడం అలవాటు నాకు. ఓకే, ఫస్ట్ ఐ టెస్ట్ ద ప్రోడక్ట్, దెన్ ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ గివ్ ద రివ్యూ. ఓకే, ఓపెన్గా అంటే నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు, సింపుల్. ఐఎమ్ యూజింగ్ అడ్వెంటో ప్రో జాకెట్. నేను చాలా జాకెట్స్ వాడినా నేను, బట్ ఈ గేర్ మాత్రం అమేజింగ్. ఎందుకంటే నేను రీసెంట్గా ఇప్పుడు 4 days నుంచి కంటిన్యూ రైడ్ చేస్తున్నా. ఫుల్ హాట్ సమ్మర్, లిటరలీ అసలు బండి ఆపితే ఫుల్ స్వెట్టింగ్, ఆ టైప్లో ఉంటుంది టెంపరేచర్. అండ్ కొద్దిగా కష్టంగానే ఉండే మాకు రైడ్ చేయడానికి. బట్ దిస్ జాకెట్ హెల్ప్ మీ వెన్ ఐ వాజ్ డ్రైవింగ్. ఇట్ వాజ్ అమేజింగ్. రీజన్ బీయింగ్ ఏంటంటే, దిస్ హెస్ గాట్ వెంట్స్. ఓకే, ఈ వెంట్స్ ఏంటంటే అన్ని జాకెట్స్కి వెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ జాకెట్స్కి స్పెషల్గా కొద్దిగా పెద్దగా ఉన్నాయి వెంట్స్. సో ఐ షో యూ వై. అన్ని జాకెట్స్కి వెంట్స్ ఉంటాయి, బట్ దీనికి కొంచెం పెద్దగా ఉంది. ఓకే, ఫ్రంట్ సైడ్ వన్ అండ్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ అనదర్ వన్. ఓకే, సో 2 sides యూ హ్యావ్ గాట్ 2 వెంట్స్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, దెర్ ఇస్ అ వెంట్ ఆన్ ది సైడ్స్ యాజ్ వెల్. హ్యాండ్స్ దగ్గర దెర్ ఇస్ అ వెంట్, అండ్ ఇంకో హ్యాండ్ దగ్గర కూడా వీ హ్యావ్ అనదర్ వెంట్. అండ్ ఇదైతే క్రేజీ. బ్యాక్ సైడ్ సో బ్యాక్ సైడ్ ఇంత పెద్ద వెంట్ ఉంది. సో ఇదంతా యూ హ్యావ్ టు క్లోజ్ ఇట్ అండ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ సైడ్. ఓకే, సో ఇలా ఉంటుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా. నేను సీరియస్గా చెప్తున్నా, రైడ్ చేసినప్పుడు ఎయిర్ ఫ్లో ఏ లెవెల్లో ఉన్నాయంటే, అసలు ఐ ఎంజాయ్డ్ మై రైడ్ థరోలీ. అంటే నాకు నించున్నప్పుడు హీట్ అనేది చాలా ప్రొడ్యూస్ అవుతుండే బాడీలో, అండ్ ఐ వాస్ స్వెటింగ్ లైక్ హెల్. కానీ రైడ్ చేస్తున్నప్పుడల్లా ఆ ఎయిర్ ఫ్లో వల్ల నా రైడ్ చాలా ఈజీ అయింది. యాక్చువల్లీ నేను చాలా రైడింగ్ జాకెట్స్ వాడినా, బట్ దిస్ జాకెట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అంటే ఎన్ని జాకెట్స్ వచ్చినా కూడా దిస్ విల్ బీ అ స్పెషల్ జాకెట్ ఫర్ మీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను రెయిన్ కూడా పడ్డది మాకు. రెయిన్లో రైడ్ చేసినప్పుడు కొద్దిగా చిన్న చినుకులు పడ్డా ఏం పడ్డా కూడా వీ కెన్ మేనేజ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది లైట్ వెయిట్ కూడా. సో అంటే వేరే జాకెట్స్ నా దగ్గర ఉన్నాయి రైనాక్స్, దట్ ఈస్ టూ హెవియర్, అండ్ దిస్ ఇస్ వెరీ లైట్ ఇన్ వెయిట్. అండ్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ ఇప్పుడైతే జమ్మూలో ఉన్నాను. ఇట్స్ టూ హాట్ ఇయర్. టుమారో ఐల్ బీ ఇన్ శ్రీనగర్, డే ఆఫ్టర్ టుమారో ఐల్ బీ ఇన్ కార్గిల్, తర్వాత లేక్. సో ఇవన్నీ ఒక్కసారి అక్కడ కూడా రైడ్ చేసిన తర్వాత ఆ టెంపరేచర్స్లో ఎలా విత్ స్టాండ్ అవుతుంది, ఎంతవరకు కోల్డ్ టెంపరేచర్ని తీసుకోగలుగుతుంది అనేది కూడా నేను ప్రాపర్గా మళ్ళీ ఒక డీటెయిల్డ్ రివ్యూ అది కూడా ఇస్తాను నేను. అంటే కోల్డ్ క్లైమేట్లో హౌ ఇట్ ఈస్ రియాక్టింగ్ అని చెప్పేసి. బట్ టిల్ నౌ ఐ ఫెల్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. Stay tuned for more updates.